మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. బంగారం ధరల్లో రోజు రోజుకి విపరీతమైనటువంటి మార్పులు చేర్పులు వస్తున్నాయి. ఒక రోజు పెరుగుతుంది, ఒక రోజు తగ్గుతుంది. ఎందుకు, ఏంటి, ఇవన్నీ పక్కన పెడితే ఆడవాళ్ళలో మాత్రం ఒక రకమైనటువంటి ఉత్కంఠ. ఇంకా తగ్గే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా పెరిగిపోతుందా, కొనేసుకోవాలా లేకపోతే వెయిట్ చేయాలా, ఇదంతా ఏం అర్థం కానటువంటి సిచ్యుయేషన్. ఇదే విషయాలన్నీ మనతో మాట్లాడడానికి ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. బంగారం అంటేనే ఆడవాళ్ళకి చాలా ప్రియమైన వస్తువు అండి. తర్వాత ఇప్పుడు ఈ మధ్యన కొత్తగా ఇన్వెస్టర్స్ కూడా బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ హెచ్చు తగ్గులు, ఒక రోజు పెరుగుతుంది, ఒక రోజు తగ్గుతుంది, 2 రోజులు పెరుగుతూ ఉంటుంది, 2 రోజులు స్థిరంగా ఉంటుంది. ఏంటి అసలు ఏం అర్థం కాకుండా ఉంది. ఇదంతా ఇరాన్ ఎఫెక్టా, లేకపోతే డాలర్ రేటు ఎక్కువైపోయి మన రూపాయి పడిపోవటమా, ఏంటి అసలు ఏం కారణము, రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఏంటి చెప్పండి. ఇష్యూస్ సాల్వ్ అవడానికి పెద్ద ప్రాబ్లం కాదు. ఆయన చైనాకి వెళ్ళే నాకు 5 నిమిషాలు చాలు ఇష్యూ సాల్వ్ చేయడానికి. అని ఆయన విషయాలు కానీ, వాళ్ళ తరీఫ్లు కానీ, వాళ్ళ ప్రొడక్ట్స్, ఫార్మింగ్ ప్రొడక్ట్స్ కానీ మాట్లాడుకొని చైనాతో పడన వాళ్ళతో కూడా అక్కడి దాకా వెళ్ళి వాళ్ళతో సెటిల్ చేసుకుని వచ్చాడు ఆయన. అందరూ ఏమనుకున్నారు, యుఎస్ మార్కెట్స్ కో, యుఎస్ కూడా ఏమనుకుంది, చైనాకి వెళ్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో వార్ ఆపేస్తారు, డెఫినెట్ గా ఇదవుతుంది అనే ఉద్దేశంతో మార్కెట్ కూడా మంచి బాగా పెరిగింది. యుఎస్ మార్కెట్స్ కూడా ఎప్పుడైతే ఆయన ఏం లేదు మొత్తానికి ఇవి టరీఫ్లు సెట్ చేసుకొని 125 10%, 145 30% చేసుకొని వెనక్కి వస్తున్నప్పుడు, ఈ ఇష్యూని వదిలేసి గాలికి వదిలేసినప్పుడు యుఎస్ మార్కెట్స్ కూడా విపరీతంగా పడ్డాయి. సో మరి ఆటోమేటిక్ గా మరి క్రూడ్ అనేది పెరుగుతుంది కదా. వార్ ఎస్కలేట్ కాలేదు, కానీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ వాలటాలిటీ ఉంది క్రూడ్ అంటే, 3 డ్రోన్స్ ఫస్ట్ సౌదీ అరేబియా మీద అటాక్ చేశారు, వాళ్ళేమో దాన్ని ఇంటర్సెప్ట్ చేశారు. ఓకే, దాంతో ప్రాబ్లం లేదు. నెక్స్ట్ యుఏఈ మీద అటాక్ చేసినప్పుడు 2 డ్రోన్లు వాళ్ళు ఇంటర్సెప్ట్ చేస్తే, ఒక డ్రోన్ నియర్ బై న్యూక్లియర్ ఫెసిలిటీ దగ్గర అటాక్ చేసింది. ఆ భయంతో క్రూడ్ పెరిగింది. క్రూడ్ దాదాపు 1% అబోవ్ పెరిగింది, $110 దాకా వచ్చింది. సో అంటే ఇప్పుడు మనం అంతకుముందు రీసెంట్ హై ఎంత, $126, అప్పుడు భయపడలా. 146 అప్పుడు భయపడలా, కానీ ఇప్పుడు భయపడుతున్నాం. ఎందుకు అంటే స్ట్రాటజిక్ రిజర్వ్స్ మనకి లేవు. మన దగ్గర 2 months వరకే ఉన్నాయి. వారి దాదాపుగా 2 months అబోవ్ 3 months దాకా వస్తుంది. ఇక్కడి నుంచి టెన్షన్ వస్తుంది. అందుకనే మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా గోల్డ్ కొనద్దు, క్రూడ్ పెట్రోల్ డీజిల్ తగ్గించుకోండి. ఇది దిస్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైం. ఇందిరాగాంధీ గారు కూడా 1967 June 6th ఆ పేపర్ చూస్తే తెలుస్తుంది. 100% ఫేక్ అన్నారు సార్ చాలా మంది. ఇది కరెక్ట్ కాదు, ఇది రియల్ న్యూస్ కాదు, ఫేక్ న్యూస్ కావాలని వేసారంటారు. కొంతమంది ఏమో కాదు, నిజమైన పేపర్ ఇది, అప్పట్లో వచ్చింది అని అంటారు. అంటే అది మనకి రుజువు తెలియాలంటే వాళ్ళు అప్పట్లో ఉన్న వాళ్ళు కన్ఫర్మ్ చేయాలి 100%. ఇప్పుడు మనం పేపర్ చూసే కదా, పేపర్ లో హెడ్డింగ్, అది పేపర్ లో హెడ్డింగ్ కాదంటే ఎట్లా కష్టం కదా. అదే కదా. ఇప్పుడు న్యూస్ పేపర్, అప్పట్లో న్యూస్ పేపరే కదండి, ఇంకోటి ఆల్టర్నేట్ లేదు కదా. అప్పుడు కండిషన్స్ వేరు, ఇప్పుడు కండిషన్స్ వేరు. ఇప్పుడు పెరిగే టైం యాక్చువల్ గా. ఎందుకు అంటే మీకు డాలర్ డిఫేమ్ అవుతుంది, డీడాలరైజేషన్ అవుతుంది. డాలర్ నుంచి మనకి గోల్డ్ కన్వర్ట్ అవుతున్నారు. మనమే కాదు, మనల్ని చూసి వేరే కంట్రీస్ కూడా ఆపత్కాలం ముందు ఉపయోగపడుద్ది. ఇమీడియట్ క్యాష్ బ్యాంక్ లో పెట్టుకున్నా మంచి కొంచెం ఇబ్బంది పడాలి. సో గోల్డ్ అంటే అర్ధరాత్రి వెళ్ళినా మనకి డబ్బులు ఇదవుతాయి అనే ఉద్దేశంతో ఒక రకంగా అందరూ కూడా సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం కొంటున్నాయి. సో వాళ్ళు ఏమైనా ఆపారా? ఎక్కడ ఆపలా, వాళ్ళు ఎక్రూట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా తక్కువలో చైనా అయితే ఎక్రూట్ చేస్తూనే ఉంది. వాళ్ళు అమ్మటం మొదలు పెడితే 1,00,000 కింద వస్తుందని చెప్పారు. ఇప్పుడు దాకా ఎవరైనా మళ్ళీ రష్యా అమ్మింది. ఎందుకు అమ్మింది? వార్ మెయింటైన్ చేయాలి కాబట్టి. ఇప్పుడు టర్కీ అమ్మింది, క్రూడ్ అమ్ముడుపోవట్లేదు కాబట్టి వాళ్ళకి గెట్ ఆన్ అవ్వాలి కదా. అట్లా వాళ్ళు ఏ కంట్రీ అయినా ప్రాబ్లం వచ్చినప్పుడు అమ్ముకోవడానికి తప్ప మామూలుగా అయితే ఇప్పుడు గోల్డ్ అమ్మే పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఈ టర్నింగ్ లో డాలర్ రిజర్వ్స్ నుంచి గోల్డ్ కి టర్న్ అయ్యేదో దాదాపు $16.7 trillion ఉంటుంది. ఏది గోల్డ్ మొత్తం ఫారెక్స్ రిజర్వ్స్, దాంట్లో 60% డాలర్స్ ఉంటాయి. అబౌవ్ 60%, 60 to 75%. మనం తక్కువ తీసుకుందాం, 60% తీసుకుందాం. 12.5 లో మీకు 10% అంటే 1.2 trillion మారింది ఇప్పటికి. అందుకే గోల్డ్ అంత. ఇంకొక 10% మారితే గోల్డ్ ఎంతవరకు వెళ్తుంది? 2 లక్షలు వెళ్తుంది. ఇంకొక 10% మారితే 3 లక్షలు రాదా? ఇప్పుడు చిన్న చిన్నగా ఈ టర్నింగ్ అవుతుంటే, యుఎస్ కనుక ఇదే పరిస్థితి, ఇదే డాన్సులు వేస్తుంటే, అందరి మీద ఇదే ప్రెషరైజ్ చేస్తుంటే డెఫినెట్ గా వాళ్ళు అటు నుంచి అటు మారుతారు. అంటే ఇక్కడ పెరిగే టైంలో వద్దన్నారు. ఎందుకు అంటే ఆయిల్ కొన్నా, లేకపోతే రిజర్వ్స్, మన గ్యాసోలిన్ కొన్నా, ఫెర్టిలైజర్స్ కొన్నా, ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి ఆన్ డాలర్స్.
డాలర్స్ లో పే చేయాలి. అంటే ఇప్పటిదాకా డాలర్ డామినేషన్ ఇంకా నడుస్తోంది, డిఫేమ్ అవుతోంది కానీ డామినేషన్ అనేది ఇంకా నడుస్తోంది. ఇప్పుడే ఎవరి కరెన్సీలో వాళ్ళు పే చేయొచ్చు. ఎస్బీఐలో వాస్ట్రా అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయి. ఆ వాస్ట్రా అకౌంట్స్ డైరెక్ట్ గా మన కరెన్సీ లోడ్ చేస్తే అవతల రూబుల్ కానీ చైనా ఎన్ కానీ వాళ్ళ కరెన్సీలో వాళ్ళకి పేమెంట్ వెళ్ళిపోతుంది. అంటే దెర్ ఈస్ నో నీడ్ టు పే ట్యాక్స్. ట్రేడ్ చేస్తున్నారు. ఆ భయం ఆయనలో వచ్చింది కాబట్టి ఇన్ని డాన్సులు వేస్తున్నాడు ఆయన. టరీఫ్లు వేసి నానా యాగి చేస్తున్నాడు, ఇన్వైట్ చేస్తున్నాడు. సో అది చిన్న చిన్నగా ఏంటంటే ఇప్పుడు ఒక రకంగా ఇష్యూ సాల్వ్ అవడం చాలా ఈజీ. సాల్వ్ చేయట్లా, ఎందుకంటే వాళ్ళ $60 వార్ స్టార్ట్ అవ్వక ముందు 72 ఉంది, $72 ఇప్పుడు ఎంత ఉందండి? $110. రీసెంట్ హై ఎంత? 126. ఆల్ టైమ్ హై 146. అంటే ఎక్కువలు అమ్ముకున్నారుగా యావరేజ్ గా తీసిన. సో ఈ ఇష్యూ కనుక కంటిన్యూ అయితే వాళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ అమ్ముకునేదాకా, అంటే ఆయన టార్గెట్ క్రూడ్ ఆయిల్ మొత్తం టోటల్ టన్స్ మీద అమ్మాలి అనుకున్నప్పుడు అంతవరకు ఆయన ఆగడు, సెటిల్ కాదు. ఎప్పుడైతే వాళ్ళ టార్గెట్ రీచ్ అయిందో అప్పుడు రీచ్ అయ్యి అప్పుడు క్రూడ్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉందేమనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నిజంగా నెగోషియేషన్స్ అంటే ఇట్స్ ఇంప్రాక్టికల్ నెగోషియేషన్స్. అసలు ప్రాక్టికల్ గా జరిగేవా? ఎవరన్నా ఒక 10 పాయింట్స్ పెట్టుకున్నప్పుడు 10 పాయింట్స్ లో 8 పాయింట్స్ సెటిల్ అయ్యి ఒక 2 పాయింట్స్ 3 పాయింట్స్ రివర్స్ అయ్యి ఎగెనిస్ట్ ఉన్నాయి అనుకుంటే ఒక అర్థం ఉంది. అసలు ఒక్క పాయింట్ కూడా కరెక్ట్ స్ట్రైట్ పాయింట్ లేదు కదా. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. మేమేమో న్యూక్లియర్ మేము చేసుకోవాలి, మేమేమో మా ఆయిల్ మేము అమ్ముకోవాలి, లేకపోతే మీరు చెప్పింది మీరు వినాలంటే ఎందుకు కుదరది? ఇప్పుడు ఇద్దరి మధ్య సయ్యోది కుదరాలంటే ఇద్దరు తగ్గాలి, ఇద్దరు ఇది చేసుకోవాలి. ఇక్కడ తగ్గేటట్టు కనపడదు. ఒకవేళ ఇరాన్ ఒక రకంగా చూసినా ఈయన తగ్గించేట్టు చేయట్లేదు, ఎందుకంటే క్రూడ్ ఎక్కువ అమ్ముకోవాలి కాబట్టి. సో ఆయన ఉన్న ఆయిల్ ఎక్కువ అమ్ముకోవాలి కాబట్టి ఇది సెటిల్ అయిపోయింది అనుకోండి, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అయింది అనుకోండి, మళ్ళీ $60-70 వస్తే మరి వాళ్ళ $60-70 అమ్మాలి యూఎస్. సో వెనిజులాని అప్డేట్ ఇది చేసి ఆయిల్ ఇది చేసుకున్నారు. ఆ ఆయిల్ కూడా రేట్ కొన్నప్పుడు అందరూ ఒక రకంగా చూస్తున్నారు కానీ ట్రంప్ ఈస్ డూయింగ్ గుడ్ టు ద యుఎస్. వాళ్ళకి డబ్బులు సంపాదించి పెడుతున్నాడు. ఇంటర్నల్ గా కూడా ఆయన ఓన్ గా కూడా ఈస్ మింటింగ్ మనీ ఫ్రమ్ ద స్టాక్ మార్కెట్, ఈస్ మ్యానిపులేటింగ్ ద స్టాక్ మార్కెట్. ఇది రీసెంట్ గా బయటకు వస్తున్నాయి. మేబీ పవర్ లో ఉన్నారు కాబట్టి బయటకు రావు. పవర్ దిగిన తర్వాత ఈవెన్ ఈ మే బి పుట్ ఇన్ జైల్ 100%. ఇది రాసి పెట్టుకోండి, 100% ఈ మే బి పుట్ ఇన్ జైల్. అంత సివియర్ అంటే బిలియన్స్ ఆఫ్ రూపీస్ ఈజ్ ఎర్నింగ్ ఫ్రమ్ ద మార్కెట్ మ్యానిపులేషన్ క్రూడ్ ఆయిల్ లో విపరీతంగా ఉన్నాయి. సో జస్ట్ ఆయన స్టేట్మెంట్ డిక్లేర్ చేసే ముందు ఒక 5 నిమిషాలు 10 నిమిషాల ముందు పొజిషన్స్ వస్తాయి. ఎప్పుడు కూడా ఆ అకౌంట్స్ లో దాని పొజిషన్స్ విపరీతంగా పూలప్ అయి అమౌంట్ పెట్టి దాని క్రూడ్ ఆయిల్ ని ఇచ్చేస్తారు. సో మళ్ళీ మార్నింగ్ వచ్చేదానికి మళ్ళీ రివర్స్ చెప్తాడు. ఇక్కడ చెప్పింది ఫ్రైడే చెప్పిన దానికి మండే మార్నింగ్ రివర్స్ చెప్పినప్పుడు మళ్ళీ అక్కడ పొజిషన్స్. సో అట్లా ఉంది కాబట్టి డెఫినెట్ గా ఉంది. మరి ఆయన అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యేదాకా మేబీ ఇది సెటిల్ కాకపోవచ్చు. అందుకనే మోడీ గారు కూడా 1 year టైం పెట్టుకొని ఈ 1 year లోపల ఎక్కడో చోట అవ్వచ్చు, అందుకని గోల్డ్ కొంచెం తగ్గించండి, లేకపోతే క్రూడ్ ఆయిల్ పెట్రోల్ డీజిల్ తగ్గించండి అన్నారు. ఒక రకంగా క్రూడ్ తగ్గించమంటే ఎక్కడన్నా తగ్గినప్పుడు ఎక్కడన్నా తగ్గించారా? ₹1 తగ్గించారా? $35 తక్కువ తీసుకున్నారు. ఎవరికి ఇచ్చారు? సామాన్యుడికి ఏమన్నా ప్లస్ చేశారా? ఇప్పుడు పెరుగుతున్నప్పుడేమో సామ్రాజ్యం చిల్లు పెడతారు, తగ్గుతున్నప్పుడేమో ఎక్కడికి పోతున్నాయి? రిలయన్స్ అను వీళ్ళకి వెళ్తున్నాయి. ఇప్పుడు స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఎందుకు లేవు? ఇప్పుడు ప్రైవేట్ ప్లేస్మెంట్ పెట్టి గవర్నమెంట్ పీపీపీ పార్ట్నర్షిప్ కింద స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెట్టుకుంటే ఫ్యూచర్ లో ఇబ్బంది లేదు. ఫ్యూచర్ లో ఆయిల్ వచ్చినప్పుడు ఇబ్బంది లేదు. మనం ఎట్లాగో ఇంకొక 10 years లోపల ఫసల్ ఫ్యూయల్ నుంచి ఈవీకి మారదాం అనుకుంటాం. మీరు ఇప్పుడు ఈవీని ప్రమోట్ చేయండి. ఇప్పుడు లక్షన్నర ఇచ్చే డిస్కౌంట్ కూడా ఎత్తేసారే. మరి అది ఎత్తేసి మళ్ళీ ఇప్పుడు ఈవీస్ కొనమంటారు, ఎట్టకుంటారు? ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ అలవాటు కష్టమైన ప్లాట్ఫామ్ నుంచి మీరు ఇంకొక ప్లాట్ఫామ్ కి రావాలన్నప్పుడు దాని మీద కొన్ని ఇది ఉన్నాయి, తగలబడిపోతున్నాయి, ఎండకి ఇదైపోతున్నాయి, చిన్న రవ్వ వచ్చిన పెద్ద బస్సులు తగలబడిపోతున్నాయి. సో ఆ జనాల్లో ఆ భయం పొర అలా ఉంది. ఆ పొరను తొలగించండి. ఇది కాదు, ఇది సేఫ్ అని చూపించండి, డిస్కౌంట్లు ఇవ్వండి. ఇప్పుడు సోలార్ కి డిస్కౌంట్స్ ఎలా ఇస్తున్నారో ఇప్పుడు ఈవీస్ కూడా ఇవ్వండి. 10 లక్షల కారు మీద 3 లక్షలు 4 లక్షలు చేయండి. ఎందుకు కొంటారు? ఎక్కువ మంది డిస్కౌంట్ ఇస్తే అట్రాక్ట్ అవుతారు కదా, అప్పుడు ప్లాట్ఫామ్ మారుతుంది. మీరు డిస్కౌంట్లు ఇవ్వరు, ఇక్కడ నుంచి ఇక్కడ మారాలి. పెట్రోల్ మీకు డాలర్ రిజర్వ్స్ తగ్గిపోతున్నాయని పెట్రోల్ తగ్గించమంటారు. తగ్గినప్పుడేమో తగ్గించరు, పెంచినప్పుడేమో పెంచుతారు. ఇప్పుడేమో కరిగిపోతున్నాయని చెప్పి ఇప్పుడు ఆగమంటే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు అలవాటైన వాళ్ళు బండి తీయకుండా ఉంటారా? మళ్ళీ అలవాటు చేసుకోకుండా ఉంటారా? ఈవెన్ చిన్న షాప్కి వెళ్ళాలని స్కూటర్ తీస్తున్నారు కదా, చూస్తూనే ఉంటాం మన చుట్టూ ఉన్న ప్రపంచం. సో ఎట్లా ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకటి చూసుకుందాం. మీరు అంటే మొత్తం సెక్యూరిటీ కానీ కార్స్ కానీ మొత్తం తగ్గించుకున్నారు, సంతోషం, బాగానే ఉంది.
అంటే జనరల్ గా మీరు టాప్ నుంచి బాటం దాకా వాడే వస్తువులన్నీ బయట నుంచి తెప్పించుకున్నాయి. ప్రతి వస్తువు కదా, మీ ఒంటి మీద ఉన్న ప్రతి అవును. వస్తువు బయట నుంచి తెప్పించుకునేది. కరెక్ట్. మరి అది ఒక్కొక్కటి ఎంత కాస్ట్ ఉన్నాయి, అవి తగ్గించండి. మామూలు వాడండి. సామాన్యుడు చేసినట్టు నేతలు, చేనేత పరిశ్రమ ఉంది కదా, చేనేత వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఆ బట్టలు వాడండి. అవి వాడితే బెస్ట్ కదా. మీకేమో బయట నుంచి తెప్పించుకునేది ఆపరు, ఇక్కడేమో క్రూడ్ కానీ ఏదన్నా బయట నుంచి తెప్పేది, గోల్డ్ కానీ బయట నుంచి తెప్పిస్తారు, డాలర్ రిజర్వ్స్ తగ్గించినారని సామాన్యుడిని ఆపుతారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఫస్ట్ మీరు ఓన్లీ జనానికి కనపడేది ఏమో పోలీసు మొత్తం సెక్యూరిటీ వాళ్ళని తగ్గించుకుంటే అది తగ్గించుకున్నట్టు కాదు కదా. సో మిగతా చేయాల్సిన చోట చేస్తే, ఇప్పుడు ట్యాక్స్ పరంగా కూడా అంతే. ఇప్పుడు జిఎస్టీ 2.5 లక్షల కోట్లు వస్తుంది. ట్యాక్స్ కట్టకుండా కొన్ని బిజినెస్లు ఇంకా నడుస్తున్నాయి ఇండియాలోనే. ఎక్కువ మంది కూడా క్యాష్ తీసుకుంటున్నారు. అది కట్టడి చేయండి. నో క్యాష్ అని రిస్ట్రిక్ట్ పెట్టండి. ట్రాన్సాక్షన్ మీద ఛార్జెస్ పెట్టండి యుఎస్ లో లాగా. ఇప్పుడు 10 లక్షల కోట్లు జిఎస్టీ కింద వస్తుంది. ఈ 10 లక్షల కోట్లు దీని నుంచి వచ్చినప్పుడు ట్యాక్స్ వేరే తగ్గించుకోవచ్చు. మీ సుబ్రహ్మణ్యం గారే చెప్తున్నారు కదా, మిడిల్ అండ్ లోవర్ మిడిల్ ఇండియాలో ఎక్కువ ట్యాక్స్ తీసేయండి, ఇన్కమ్ ట్యాక్స్ ఎత్తేయండి. ఇప్పుడు అలాంటి ఎత్తేసినప్పుడు ఇలాంటి సోర్సెస్ చాలా ఉన్నాయి ఇండియాలో. ఇట్లాంటి వాటిని కనుక ఇంప్లిమెంట్ చేస్తే, చడ్డా కూడా చెప్పారు కదా ఎంపీ మన పార్లమెంట్ లో కూడా, అట్లానే కొన్ని ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్ గా మంచి ఛాన్స్ వస్తుంది. ట్యాక్స్ పెట్టి, ఇన్కమ్ ట్యాక్స్ పెట్టి స్కూల్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇలా స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెరిగినప్పుడు ఫ్యూచర్ లో మనం షేక్ అవ్వాల్సిన పని లేదు. ఎట్లాగో మనం 10 years అనుకున్నాం కాబట్టి 10 years లో రావాలి అంటే కొన్ని ట్యాక్స్ హోప్స్ అవన్నీ ఇస్తేనే డెఫినెట్ గా వస్తాయి. ఇండియాలో ట్యాక్స్ అనేది విపరీతంగా ఎక్కువ ఉంది. హెచ్ఎన్ఐ ఆర్ లీవింగ్ ఇన్ ఇండియా. వాళ్ళు 30% స్లాబ్ లో ఉన్న వాళ్ళు 42% కడుతున్నారు. అంటే ₹1 కోటి సంపాదించిన వాళ్ళు 42 లక్షలు కట్టాలి. ఎంత పెయిన్ అండి అది. మీరు ట్యాక్స్లు తగ్గించండి. పెయిన్ అది మొత్తం హెచ్ఎన్ఐ అందరూ బయటకు వస్తారు. ఎఫ్ఐఎస్ కూడా అమ్ముతూనే ఉన్నారు. సో వాళ్ళు కూడా అమౌంట్ వెనక్కి వచ్చినప్పుడు మన మార్కెట్ ఎలా ఉంటుంది, మన ఇన్వెస్టర్ ఎలా ఉంటుంది, రొటేషన్ ఎలా ఉంటుంది, ప్రాఫిట్స్ వచ్చినప్పుడు అదర్ ప్రొడక్ట్స్ కానీ ఆర్టికల్స్ మీద కొని పర్చేసింగ్ రొటేషన్ అవుతుంది కదా. ఎఫ్ఎంసీజీ నెస్లే చైర్మన్ కూడా చెప్పారు కదా, మనీ రొటేట్ కావట్లేదు, మిడిల్ క్లాస్ సింకింగ్, శాలరీస్ పెరగట్లేదు, స్టాగ్నేట్ అయినాయి, దానివల్ల రొటేషన్ ఎట్లా అవుతుందని చెప్తాడు కదా ఆయన. మరి ఇది అన్ని చేస్తే ఆటోమేటిక్ పెరుగుతాయి. అవి చేయండి. మొత్తం ఇదవుతుంది. మీరు చేయకుండా అందరినీ ఆపాలి, గోల్డ్ ఆపాలి అనుకుంటే ఈ రేపొద్దున ఈ 6 months లో దాదాపుగా 2 లక్షలు అయిందనుకోండి. వారు ఆగలేదు. ఈ 6 నెలలు పెరుగుతుంది. 6 నెలలు పెరిగినప్పుడు 1,65,000 వరకు రావచ్చు హయ్యర్ సైడ్. లేదు, ఇది కనుక కంటిన్యూ అయితే 2 లక్షలు రావడానికి పెద్ద సమస్య కాదు. ఇప్పుడు 1,65,000 వెళ్ళినా ఇప్పుడు కొనొద్దు అన్న వాళ్ళకి కాంపెన్సేట్ మీరు ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు, వాళ్ళ సాటిస్ఫై ఎలా చేస్తారు? ట్యాక్స్లు తగ్గియండి, ట్యాక్స్ హోప్స్ ఇవ్వండి. అప్పుడు కదా మీకేమో ట్యాక్స్లు కావాలి. కొత్త కొత్త ప్రొడక్ట్స్ మీద చేసి ఆప్షన్స్ లో డబ్బులు పోగొట్టుకుంటారంటారు. మళ్ళీ కొత్త కొత్త ఆప్షన్స్ మళ్ళీ తీసుకొస్తారు. మళ్ళీ ఆప్షన్స్ తెస్తారు, మీకు ట్యాక్స్ కావాలి, జనాలు నష్టపోకూడదు. ఎట్లా కుదురుద్ది? మీరు అన్ని ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొన్ని భరించాలి కదా, కొన్ని భరించి కదా చేసా. ట్యాక్స్ వస్తుంది కదా విపరీతంగా పెట్టేది. జంట నగరాలు ఆప్షన్స్ లో డబ్బులు పోగొట్టుకుంటున్నారని మీరే చెప్తున్నారు. మా మేడమే చెప్తుంది. ఆ ఎఫ్ఐఐస్ ఏమో వదిలేళ్ళిపోతున్నారంటే ఉంటే ఉండి పోతే పోండి అన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఉంటే వరదలై వస్తున్నప్పుడు మార్కెట్ పుష్కలంగా ఉంటుంది. 3 పూలు 6 కాయల్లా ఉంటుంది. డెఫినెట్ గా పెరుగుతుంది. ప్రతి సామాన్యుడికి, ప్రతి ఇన్వెస్టర్ కి సంతోషంగా ఉంటాడు. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాపే కదా పెట్టేది, లార్జ్ క్యాప్ కొనలేరు. మన వాళ్ళు ఎక్కువ మిడ్ అండ్ లోవర్ మిడిలే కాబట్టి ఎక్కువ తక్కువ ఉన్న స్టాక్స్ కొనుక్కుంటారు. అట్లాంటి స్టాక్స్ పెరుగుతున్నప్పుడు అందరికీ డబ్బులు వచ్చే ఛాన్స్ ఉంటుంది, రొటేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, జిఎస్టీ కూడా విపరీతంగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు జిఎస్టీలో కూడా ఏం చేయాలో, ఏం ఇంప్లిమెంట్ చేయాలో అది ఇంప్లిమెంట్ చేయండి. 100% మీకు 2.5 లక్షల కోట్లు వచ్చింది. అంటే 2,46 lakhs crores వచ్చింది. అది 10 లక్షలు రావడానికి చాలా ఈజీ. ఇది ఇంప్లిమెంట్ చేయండి. 10 లక్షల కోట్లు రాకపోతే అప్పుడు అడగండి. ప్రతి బిజినెస్ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయండి. జిఎస్టీ కట్టమండి. జిఎస్టీ కట్టకుండా కొన్ని బిజినెస్లు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. అది ఎట్లా కుదురుద్ది? మరి మిగతా వాళ్ళు ఏమో చిన్న చిన్న బిజినెస్, చిన్న షాప్ పెట్టుకున్నాడు, చిన్న హోటల్ పెట్టుకున్నాడు, వాళ్ళేమో జిఎస్టీ కట్టాలా? మీరు బిజినెస్ అవన్నీ ఏమో బిజినెస్ ₹1 కట్టరా? ఎంతవరకు? క్యాష్ తీసుకున్నంత కాలం డెఫినెట్ గా జిఎస్టీ కట్టరు. సో డెఫినెట్ గా మీరు ఆన్లైన్ చేయండి. దాని ప్రకారంగా ఏ ట్రాన్సాక్షన్ చేసినా 2%, 1.5%, 1% యూఎస్ లాగా పెట్టండి. అప్పుడు మొత్తం మారిపోద్ది, సినారియో మారిపోద్ది. అసలు ట్యాక్స్లు ఇండియాలో చాలా తక్కువ అనే ఫీలింగ్ కూడా వస్తుంది. పర్ఫెక్ట్ సార్, కరెక్ట్ చెప్పారు. థ్యాంక్ యూ. లెట్ us see. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.